పురుషులు ఒక సంఘము, అధర్మ సైతాను సంఘం ఒక సంఘము, ధర్మదేవత విద్యలైన ధర్మ పురుషులు ఒక సంఘంగా ఉండేవాళ్ళు. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగం వచ్చేది అప్పుడు విడివిడిగా ఉండేవాళ్ళు. కృతయుగము, త్రేతాయుగము. ద్వాపర యుగం వచ్చేసరికి ఒక్క కుటుంబంలోనే సైతాను అంశతో, ధర్మదేవత అంశతో ఒక్క కుటుంబంలోనే జన్మించినారు. పాండవాదులుగా, కౌరవాదులుగా మీకు ఉపమానముగా చెప్పుచున్నాను. ఈ కలియుగం వచ్చేసరికల్లా మానవులలో సైతాను ధర్మం ఉన్నది, ధర్మదేవత ధర్మం. అనగా ఇక్కడ కామక్రోధ లోభ మోహ మద మాక్షికములతో విహరిస్తున్నాడు. భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి కలికాలంలో లేదు. నీలో అసుర వృత్తులు ఉన్నాయి, ధర్మ వృత్తులు ఉన్నాయి. నీలో కొంచెం అధర్మ ప్రవర్తన ఉన్నది, కలిపురుషుని ప్రవర్తన ఉన్నది, ధర్మ పురుషుని ప్రవర్తన రెండు ఉన్నాయి. నిన్ను వర్ధించాలి అంటే అప్పుడు రెండు కోల్పోయి తాను మరణిస్తున్నాడు. అందుకోసమే మహాపరమ భక్తాగ్రసుల రూపంలో, మహర్షుల రూపంలో, యతి రూపంలో భగవంతుడు అవతరించేసి ఆధ్యాత్మిక ప్రబోధముల ద్వారా ఇది సైతాను ధర్మము, ఇది ధర్మ స్వరూపము, ఇది అధర్మ స్వరూపము అని చెప్పుతూ తాను ఆచరిస్తూ అట్టి అధర్మ వృత్తులను నశింప చేయిస్తూ అధర్మ ప్రవర్తన సంపూర్ణ నిర్మూలింప చేస్తాడు. ఆ గురుదేవులు భక్తుల హృదయాంతరాలలో ఉన్నటువంటి సైతాన ధర్మాల మొత్తం ఎప్పుడు నిర్మూలన అయిపోయినాయో అప్పుడు జోదము, పానము, వ్యభిచారము, జీవహింసములు తొలగిస్తాడు సత్ప్రబోధముల ద్వారా. ఆఖరిలో నీలో సత్యము, దయా, తపస్సు, ధర్మస్వరూపమును నిలుపుతాడు. అప్పుడు అధర్మాన్ని తొలగించిన వారు అవుతారు, ధర్మస్థాపన చేసిన వారు అవుతారు. మీరు ధర్మస్థాపన అంటున్నారు, మంచిదే. మీరు ఉద్ధరేధాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ వ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అర్జున, తన్ను తాను ఉద్ధరించుకో. తన్ను తాను ఉద్ధరించలేక నేను లోకసేవ చేస్తా అని చెప్పి నన్ను అనుసరించండి కొన్ని సంస్థలు కూడా మరుమాసాలు తింటూ భక్తి పారవశ్యంలో హిందూ ధర్మము క్రైస్తవ మతములను, మహమ్మదీయ మతములు, సైతాను ధర్మాలు దాన్ని నిర్మూలన చేయాలని పరిగెత్తుతున్నారు. ఈనాడు ఐదవ ధర్మమును అభివృద్ధి చేయాలని కొంతమంది కార్యకర్తలు. కానీ మీరు నాశం మానినారా? మీలో ఉన్నటువంటి సైతాన ధర్మాలను మీరు నిర్మూలించుకున్నారా? మీరు ఉద్ధరింపబడిందే సైతాన ధర్మాన్ని పారదోలుతామంటే నీ హృదయంలో తీసుకొని ఉన్నాడు ఆ కలిపురుషుడు. నువ్వు దేశానికి ఏం చేస్తావు? నీలో నుంచి అధర్మాన్ని తొలగించుకో. నువ్వు నీ భార్యను, నీ భర్తను, నీ ఇంట్లో పిల్లలను మార్చుకొని 4 వృత్తులు లేకుండా చేసుకొని దైవ చింతన చేయి చోట అక్కడ ధర్మదేవత సంపూర్ణంగా ఉంటుంది. ధర్మో రక్షతే రక్షితః. నాకు ఈ శరీర సంపదలు లేవు, నేను బాగా తల్లడిల్లుతున్నాను, మీరు ప్రశ్న ఉదయిస్తుంది మీలో. కానీ తల్లి బిడ్డను కాపాడినట్టుగా ఏమి ఈనాడు ధర్మో రక్షతి రక్షితః తస్మా ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధేతు ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మా ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధేతు. అసురులు జయింపబడరు, దేవతలు జయింపబడతారు. మీరు అసుర ధర్మమును ఆచరిస్తే మీరు ధర్మము మిమ్ము కాపాడలేదు. ధర్మాన్ని మీరు రక్షిస్తారా, ఆ ధర్మము మిమ్మల రక్షిస్తుంది. అందుకోసమే సత్యము, దయా, తపస్సు, దానములు కలిగి జూదము, పాము, వ్యభిచారములు మొత్తము నిర్మూలన మీ హృదయాంతరాలను
తొలగించి మీ ఇంటిని దేవాలయముగా మార్చుకోండి. అప్పుడు కదా ధర్మమే దైవ స్వరూపము సుమ. మీరు ధర్మదేవత బిడ్డలై మీ ఆ ధర్మము మీ పుణ్యము ఎప్పుడు కూడంగా వనే రనే శత్రుజలాగ్ని మధ్య గుహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వీరక్షంతి పుణ్యాని పురాకృతాని పురా కానీ ఒక రోజు కానీ నెలలు కానీ సంవత్సరాలు కానీ పూర్వజన్మ చేసిన పుణ్యము ధర్మాన్ని ఆచరించిన పుణ్య పురుషులకు నువ్వు వనంలో ఉండిన రక్షణ పొందుతావు. రణరంగంలో ఉన్న రక్షణ పొందుతావు. రణరంగంలో ఉన్న రక్షణ పొందుతావు. వనే రనే శత్రు జలాగ్ని మధ్య శత్రువుల మధ్యలో ఉన్న రక్షణ పొందుతావు. అగ్ని మధ్యలో ఉన్న రక్షణ పొందుతావు. వనే రనే శత్రు జలాగ్ని మధ్య గుహార్ణవి ఒక కొండ గుహలో ఉన్న రక్షణ పొందుతావు. అరణ్యంలో ఉన్న రక్షణ పొందుతావు. గుహార్ణవే పర్వత మస్తకేవ ఒక పర్వతం నుంచి పై నుంచి జారిపడిన రక్షణ పొందుతావు. గుహార్ణవే పర్వత మస్తకేవ సుప్తం ప్రమత్తం ఒక నిద్రావస్థలో ఉన్న ప్రమాద స్థితిలో ఉండిన విషమస్థితం విషము త్రాగిన రక్షణ పొందుతావు. వనేరనే శత్రు జలాగ్ని మధ్య గుహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం రక్షంతి పుణ్యాని పురాకృతాని. పూర్వ పుణ్యం అనేది మీరు ధర్మం అనేది ఉంటే ధర్మమే దైవము మీకు తోడై కాపాడుతూ ఉంటుంది ధర్మదేవత. ఇక్కడ జూదము పానము వ్యభిచారములు సైతాను ధర్మములు కానీ అవి ఆచరిస్తున్నటువంటి వారలను కూడా తొలగించేలాగా బుజ్జగించి వారిను మీరు ఆచరించండి, ఆచరింప చేయండి. అందుకోసమే ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో మై చానిన్య యోగేన నేను ధర్మస్వరూపుణ్ణి కావున నన్ను చేరాలంటే ధర్మాచరణ కలిగి నన్ను భజించినటువంటి వారు అర్జున నన్నే పొందుతారు. మైజానిన్య యోగేన భక్తిరైర్విచారిణి వివిక్త దేశ సేవిత్తమర్జన సంసధి. ఇక్కడ ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్య పురుషులు ఎప్పుడు రక్షణ పొందుతారు.